ఉమ. ఏంటి మహి ఇలా ఉన్నాడు? మహి, మహి, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మహి, ఏం లేదు, మీరు ఆటో దిగండి, నాకు కొద్దిగా పని ఉంది, ఇప్పుడే వస్తా. ఉమ, ఎక్కడికి మహి? సంతోష్, ఉమ, వాడికేవో చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా బాల్యమిత్రులు ఉంటారు, మనం వెళ్దాం పద, వాడు వస్తాడు, అసలే నాకు చాలా ఆకలిగా ఉంది. ఉమ, హా. మహి, జాగ్రత్త. ఏంటి అస్సలు వినిపించుకోలేదు, ఏమై ఉంటుంది? అంత కంగారుగా ఉన్నాడు. సౌమ్య, ఉమా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఉమ, అంటే మహి ఏదో. సౌమ్య, చూడు, అన్నయ్య ఏం కంగారుగా లేడు కానీ తను వచ్చేటప్పటికి నువ్వు రెడీగా ఉండు, నీ లవ్ మ్యాటర్ చెప్పడానికి. ఉమ, సౌమ్య. సౌమ్య, అవునే, ఇంకా లేట్ చేయకు, అన్నయ్యతో విషయం చెప్పి న్యూ లైఫ్ స్టార్ట్ చేయక్కడి నుండి. ఉమ, హా, సరే, కానీ ఎలా చెప్పాలి? నేను ఆయనకి ఇష్టమైన వంటలన్నీ చేసి స్వయంగా నా చేతులతో నేనే ప్రేమగా వడ్డించి ఆ తర్వాత చెప్తా. సౌమ్య, ఓ గ్రేట్. ఉమ, కానీ ఇక్కడ ఆయనకి ఇష్టమైనవి దొరుకుతాయో లేదో. సౌమ్య, అవును కదా, పద ముందుకెళ్ళి చూద్దాం, అక్కడికి వెళ్తే కదా ఉన్నాయో లేవో తెలిసేది. ఉమ, హా, సరే పద. సంతోష్, ఉమ, త్వరగా రండి, బయట ఉండి ఏం మాట్లాడుకుంటున్నారు? నాకు చాలా ఆకలిగా ఉంది, రండి టిఫిన్ చేద్దాం. ఉమ, సౌమ్య, పాపం అన్నయ్యకి టిఫిన్ పెట్టవే, నేను వెళ్ళి తెస్తాలే, ప్లీజ్ వెళ్ళి అన్నయ్యకి టిఫిన్ పెట్టు. సౌమ్య, సరే, ఈ చెండాకర్రను. ఉమ, ఆయనకి ఇష్టమైనవి అన్నీ వండుతా, అదిగో అక్కడ ఉంది కదా షాప్, కాదు అంగడి. అన్న, వంకాయలు ఉన్నాయా? హా, ఉన్నాయమ్మా, కానీ మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారా, లేక ఎవరి ఇంటికైనా వచ్చారా? ఉమ, నేను పొద్దునొచ్చాడు చూడండి, ఆయన భార్యని, మహేశ్వర్ భార్యని. ఓ, నువ్వు పొద్దునొచ్చిన అంటే మా పండు, అదే మహి భార్యవా? ఉమ, పండు, అవునమ్మా, నేను అలాగే పిలుస్తా, చిన్నప్పుడు బాగా పండులా ఉండేవాడు. ఉమ, ఓ, పండు, అవునమ్మా, పండు లేడా నువ్వు వచ్చావు? ఉమ, అంటే ఆయన పండుని గుడి దగ్గర చూశాను, చూసి కూడా మర్చిపోయాను చూడు. ఉమ, అవునండి, పొద్దున్న గుడికి వెళ్ళాం, ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఇప్పుడా? నేను ఇందాకే ఆటోలో గుడి దగ్గర చూశాను. ఉమ, ఇందాకేనా? అవునమ్మా, ఆటోలో అక్కడ దిగాడు పండు. ఉమ, అవునా, సరే ఇవ్వండి, మళ్ళీ గుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? మేము ఇప్పుడే కదా అక్కడ నుండి వచ్చాము, ఇదిగోమ్మా. ఉమ, హా, ఇదిగోండి డబ్బులు, ఏమైంటుంది మళ్ళీ అక్కడికి? అది కూడా ఏదో కంగారుగా, అదేంటి మెసేజ్? అది కొత్త నంబర్, ఎవరై ఉంటారు? కమిన్ నియర్ టెంపుల్, ఎవరై ఉంటారు? నన్ను ఇలా ఇక్కడికి రమ్మని ఎవరు పెట్టుంటారు? ఓ, ఇప్పుడు అర్థమైంది, మహి నాకు సర్ప్రైజ్ చేస్తున్నాడేమో. నిజమే, చూద్దాం ఏం చేస్తాడు. నేను కూడా తనకు అక్కడే నా ప్రేమ విషయం చెప్తా, కానీ గుడికి అంటే ఇక్కడ నుండి 2 కిలోమీటర్లు ఉంటుంది కదా, ఆటో కూడా రావడం లేదు, ఎలా వెళ్ళడం? పర్వాలేదు, నడుస్తూ వెళ్తా త్వరగా. అమ్మ మహి, సర్ప్రైజ్ ప్లాన్ చేసి బాగానే యాక్ట్ చేసావు, కంగారుగా ఉన్నట్టు, చూద్దాం ఏం చేస్తాడు. ఈసారి నేను చెప్పే మాటలకి తను సర్ప్రైజ్ అయ్యి ఎలా బిహేవ్ చేస్తాడో చూడాలి. అబ్బా, ఎంత దూరం ఉందో గుడి. హుఫ్, అమ్మయ్య, వచ్చేసాను, గుడి దగ్గర అన్నాడు, ఎక్కడ ఉంటుంది? గుడిలో ఏం సర్ప్రైజు? గుడిలో లేడు, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చుట్టూ ఏం లేవు కదా, అదిగో స్కూల్ ఉంది అందులో. అయినా ఈరోజు ఆదివారం కదా, స్కూల్ ఉండదు, అక్కడ ఉన్నాడా? ఏంటి మహిను, చూద్దాం, అక్కడే ఉంటాడు. కమ్ నియర్ టెంపుల్ అన్నాడంటే గుడి దగ్గరలో అని కదా. అదిగో అక్కడే ఉన్నట్టున్నాడు, కానీ ఎవరో ఉన్నట్టున్నారు. ఇంకా నయం, గేట్ లోపలికి వెళ్ళలేదు. నేను ఎవరు వింటారు? తన చిన్ననాటి ఫ్రెండా? అది అమ్మ, తను ప్రియ ఇక్కడ, పైగా మహి తనతో మాట్లాడుతున్నాడు అంటే నాకు మెసేజ్ ప్రియ పెట్టుంటుందా? అంటే మహి మారిపోలేదా? ప్రియను ఏంటి వీళ్ళిద్దరూ హగ్ అంటే మహి నాతో చెప్పినవన్నీ అన్నీ అబద్ధాలే. ఇంకా ఇక్కడ ఎందుకు? వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎంత క్లోజ్గా ఉన్నారో చూస్తూ చావడానిక? మహి, తప్పు నాదే అని మరోసారి బాగా రుజువు చేశాను. నువ్వు నాతో చెప్పినవన్నీ అబద్ధాలే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పింది కూడా ఒక నాటకం. అంటే ఇంతవరకు నాతో చెప్పిన అన్ని మాటలు నాతో జీవితం పంచుకోవడానికి, నాలో అర్ధభాగం అవడానికి, నా సుఖదుఖాలను పంచుకుంటూ, నా వెనకే నడుస్తూ, నన్ను అన్ని విషయాలలో ముందుకు నడుపుతూ, మా అమ్మ తర్వాత
ఆ స్థానం భర్తీ చేసి నా భార్యగా, నా పిల్లలకి తల్లిగా ఉంటావా? నాకు మరొక అవకాశం ఇస్తావా ఉమా? ఉమా, అక్కడ పిల్లలు చూడు ఎంత బాగున్నారో ఇద్దరు. అత్తయ్య అన్న మాటలు నిజం చేయాలి కదా. నువ్వు తల్లిగా, నేను తండ్రిగా. ఉమా, నీతో ఇలా టైం స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. లవ్ యూ ఉమా. దిస్ ఈజ్ ఫర్ యూ మై డియర్ లవ్లీ వైఫ్. అంటే అన్నీ అబద్ధాలే. తనకి నాతో ఎటువంటి సమస్య ఉండకూడదని నాతో ఇలా ఫోన్ ఎవరు? హలో రాఖీ, బాగున్నా. నువ్వెలా ఉన్నావు? నేనా, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. నువ్వు? సరే, శామ్ని జాగ్రత్తగా చూసుకో. బాయ్. నువ్వు ఇక్కడికి రాకపోవడమే మంచిది. సౌమ్య, ఉమా, ఎప్పుడు అనక వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావు? ఉమా, సౌమ్య, ఇవి అక్కడ పెట్టు. సౌమ్య, ఏమైంది, ఎలా ఉన్నావు? మొహం చూడు ఎలా అయిపోయిందో. ఉమా, అదేం లేదు కానీ వంట చేస్తావా కాస్త? నాకు బాగోలేదు. సౌమ్య, ఏమైంది? ఉమా, ఏం లేదు, ఊరికే కాస్త అలసటగా ఉంది. సౌమ్య, సరే చేస్తాలే. ఉమా, సౌమ్య, అక్కడ పెట్టు. అక్కడ చెట్టు కింద కూర్చుంటా కొద్దిసేపు. సౌమ్య, ఎందుకు ఉమా, నీకు బాగాలేదా? ఉమా, అలాంటిదేం లేదు, కాస్త అలా కూర్చుందామని అంతే, అంతా బాగానే ఉంది. సౌమ్య, సరే. ఉమా, అంతా బాగానే ఉంది, ఏం మారలేదు. నా జీవితం బాగుపడుతుంది అన్న భ్రమలో ఇంతవరకు ఉన్నా అని ఇప్పుడు అర్థమైంది నాకు. మహి, మీరు నాతో మాట్లాడే ప్రతి మాట ఒక అబద్ధం. ఇంకా నాతో ప్రేమగా ఉన్నట్టు నటిస్తూ ఉన్నావు. ముందు కోపంగా ఉండేవారు, ఇప్పుడేమో అలా ఉంటే కుదరదు అని నటిస్తున్నారు. ముందు మిమ్మల్ని ప్రియతో చూసినప్పుడు బాధగా ఉన్నా ఇప్పుడంతా బాధ ముందు అనిపించలేదు. కానీ ఇప్పుడు ఎందుకో మనసంతా బాధగా, ఊపిరి పీల్చుకోలేనంత కష్టంగా ఉంది నాకు. ఎందుకు ఇలా అనిపిస్తుంది నాకు? ఏమైతుంది అసలు? సౌమ్య, ఏంటి ఉమా, ముందు అంతా సంతోషంగా ఉంది, ఇప్పుడు ఎందుకు అలా ఉంది? పైగా అన్నయ్యకి ఇష్టమైనవన్నీ చేయాలి అనుకుంది, కానీ వంట నన్ను చేయమని చెప్పింది. ఏమైంది తనకి అనుకుంటూ కూరగాయలు కట్ చేస్తూ ఆలోచనలో ఉంది. సంతోష్, ఏంటి సౌమ్య గారు ఏదో ఆలోచిస్తున్నారు? నేను హెల్ప్ చేయాలా మీకు? సౌమ్య, ఏమొద్దులేండి, నేను చేసుకోగలను. అవును, అన్నయ్య ఎక్కడున్నారు? సంతోష్, ఏమో తెలియదు నాకు. సౌమ్య, అవునా, సరే, మీరు కాస్త హెల్ప్ చేస్తారా? సంతోష్, ఏం చేయాలి? సౌమ్య, ఇవి కట్ చేస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను. సంతోష్, సౌమ్య, ఉమకి ఆరోగ్యం బాగుందా లేదా? అక్కడ కూర్చొని ఒంటరిగా ఏం ఆలోచిస్తుంది? వెళ్ళి అడగాలి, ఏం చేస్తుంది అక్కడ? ఉమా, ఏమైంది? ఉమా. సంతోష్, ఏంటి ఇలా అరుస్తుంది? ఏమైంది? సౌమ్య, ఉమా కళ్ళు తిరిగి పడిపోయింది. సంతోష్, ఏంటి? ఉమా, ఉండు, నీళ్లు తెస్తాను. సౌమ్య, ఉమా, ఏమైంది? ఉమా, కళ్ళు తెరువు. సంతోష్, సౌమ్య, నువ్వు కంగారు పడకు. ఉమా అనుకుంటూ మొహంపై నీళ్లు చల్లగానే మెల్లగా కళ్ళు తెరిచింది ఉమా. సౌమ్య, నేను బాగానే ఉన్నా. సౌమ్య, బాగా ఉన్నావా? ఎప్పుడు లేనిది కళ్ళు తిరగడం ఏంటి? ఉమా, నేను బాగానే ఉన్నా, నువ్వు టెన్షన్ పడకు. సంతోష్, ఏమైంది ఉమా? నేను చూస్తుంటే ఏదో బాధగా ఉన్నావు అనిపిస్తుంది. ఉమా, అన్నయ్య అలాంటిదేం లేదు, ఉదయం టిఫిన్ చేయలేదు, ఇంకా జర్నీ, ఇక్కడికి వచ్చే ముందు కూడా గుడి జాతర, అసలు రెస్ట్ లేదు, అందుకే ఇలా కాసేపు ఉంటే అదే సర్దుకుంటుంది. సంతోష్, ఉమా. సౌమ్య, నేను బాగానే ఉన్నా, నువ్వు టెన్షన్ పడకు, ముందు కళ్ళు తుడుచుకో. సౌమ్య, అసలు అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, ఇంతవరకు రాలేదు? సంతోష్, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారేమో, కలవడానికి వెళ్ళి ఉంటాడు. ఉమా, అవును, ఆయనకి బాగా కావాల్సిన వాళ్ళు ఎప్పుడూ తనతో పాటు వస్తారు. మనమే పిచ్చి వాళ్ళం ఇవన్నీ మన కోసమే అనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉంటాము. సౌమ్య, ఉమా, పద లోపలికి, బయట ఎండగా ఉంది. ఉమా, సౌమ్య, అన్నయ్య నేను ఇలా కళ్ళు తిరిగి పడిపోయానని ఆయనతో చెప్పకండి. సంతోష్, ఏంటి ఉమా, మీ ఆయన కంగారు పడతారని జాగ్రత్త తీసుకుంటున్నావా? ఉమా, ఆ కంగారు ఆయన, నేను తన జీవితానికి అడ్డు రాకూడదని ఎంత బాగా నటిస్తున్నాడో, ఎంతలా అంటే నేను కూడా నిజమని తనకి నా ప్రేమ విషయం చెప్పేంతలా. మహి, ఉమా. సౌమ్య, ఏంటన్నయ్య? మహి, ఉమా ఎక్కడుంది సౌమ్య? సౌమ్య, నిద్రపోతుంది. మహి, నిద్రపోతుందా? సౌమ్య, అవునన్నయ్య, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మహి, అది. సంతోష్, ఏంట్రా అడుగుతుంటలా నసుగుతూ ఉన్నావు? మహి,
అదేం లేదు కానీ ఉమ ఇప్పుడు నిద్రపోవడం ఏంటి? సంతోష్, తనకు బాగలేదురా, ఉదయం కళ్ళు తిరిగి పడిపోయింది. మహి, ఏంటి కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇప్పుడు ఎలా ఉంది? సంతోష్, బాగుందిలే కానీ నువ్వు అంత టెన్షన్ పడకు. మహి, ఏమైంది ఉమకి అనుకుంటూ ఉమ దగ్గరికి వెళ్ళాడు. తను నిద్రపోవడం చూసి తన దగ్గర కూర్చుని, ఉమా ఏమైంది నీకు సడన్గా? ఒకవేళ ఉమ ప్రియను అసలు తనకు ఎలా తెలుస్తుంది? అసలు తెలీదు. పోనీ ఇంకెవరైనా ఈ ఊరిలో ప్రియ గురించి ఎవరికి తెలుసు? ప్రియ ఇక్కడికి వచ్చినట్టు ఉమకు అసలు తెలియదు. పోనీ నేను చెప్తే వద్దు, దీనివల్ల ఉమ మనసులో నా పట్ల ఇంకా అపనమ్మకం ఏర్పడడం నాకు ఇష్టం లేదు అనుకుంటూ గుడిలో ఉమతో ఉన్నప్పుడు దగ్గరికి వెళ్ళింది మహి ఆలోచన. ఎవరు ఫోను? ప్రియ. అమ్మో, ఉమ పక్కనే ఉంది. అయినా ఇప్పుడు ప్రియ ఏంటి నాకు ఫోన్ చేస్తుంది? హలో ప్రియ, ఏంటి నాకు ఫోన్ చేసావు? ప్రియ, మహి నీతో మాట్లాడాలి. మహి, ఇంకా ఏమున్నాయి మాట్లాడడానికి? నేను ఆ రోజే చెప్పాను కదా. ప్రియ, చెప్పావు కానీ నా ఒపీనియన్ అడగలేదు. నేనేమనుకుంటున్నా అన్నది అవసరం లేదా నీకు? మహి, సరే నేను అక్కడికి వస్తాను కదా, అప్పుడు మాట్లాడుకుందాం. ప్రియ, వద్దు, ఇప్పుడే చెప్పాలి. అందుకే నువ్వెక్కడున్నావో అక్కడికే వస్తున్నా. మహి, ఏంటి? నేను ఎక్కడున్నది నీకెలా తెలుసు? ప్రియ, నువ్వు నన్ను ప్రేమించడం లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నా కదా. నా గురించి నీకు అవసరం లేదు కానీ నువ్వెక్కడున్నది, ఏం చేస్తున్నది అన్నీ నాకు అవసరం. ఏం చేస్తున్నావో కూడా నాకు తెలుస్తాయి మహి. అంటే మన ప్రాజెక్ట్ మేనేజర్ చెప్పాడు నువ్వెక్కడున్నది. ఇంకా 10 minutesలో అక్కడ ఉంటాను. మహి, ఏంటి 10 minutesలోనా? అమ్మో, ప్రియని ఉమ చూస్తే ఇంకేమన్నా ఉందా? వెంటనే ఉమని ఇంటికి తీసుకెళ్ళాలి. సరే, నువ్వు గుడి దగ్గరికి రా, నేను వస్తాను. బస్సు దిగాక ఎవరిని అడిగినా చెప్తారు. ప్రియ, సరే మహి. మహి, ఉమకి ప్రియ గురించి తెలిసే ఛాన్సెస్ అస్సలు లేదు. నిజంగా తనకి బాగాలేదేమో కదా. లేనిపోని ఆలోచనలు చేస్తూ ఉన్నానేమో. ఉమకి రెస్ట్ ఇవ్వడం మంచిది. ఉమ, లవ్ యూ అనుకుంటూ తల నిమురుతూ, బాగా రెస్ట్ తీసుకో, మళ్ళీ వస్తాను. ప్రియ బస్సులో వెళ్తూ, ఉమ మమ్మల్ని చూసింది. నిజంగా మమ్మల్ని చూసి ఏమనుకోకుండా ఎందుకు వెళ్ళిపోయింది? నేను ఇంకా తను వచ్చి నన్ను మహిని బాగా తిడుతుంది అనుకున్నా, కానీ సైలెంట్గా వెళ్ళిపోయింది. తను ఎందుకు అలా వెళ్ళిపోయింది? కొంపదీసి ఇంకో ప్లాన్ వేసిందేమో. తనకి అంత బ్రెయిన్ ఉందా? కానీ ఎందుకు సైలెంట్గా వెళ్ళింది? మహి, ఉమా లేచి ఉంటుంది. లేచింది. ఏం ఆలోచిస్తుంది? ఉమా, టీ తీసుకో. ఉమా, అయ్యో మీరు తెచ్చారేంటి? మీకు శ్రమ ఎందుకండి, నేనే వచ్చేదాన్ని కదా. మహి, అయినా ఇందులో శ్రమ ఏముంది? పెళ్ళానికి ఇష్టంగా తెస్తూ ఉంటే. ఉమా, ఏమన్నారు? మహి, ఏం లేదు. అవును, ఇప్పుడు ఎలా ఉంది నీకు? బాగుందా? లేదా డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఏది నన్ను చూడని, నీకు జ్వరం ఉందో లేదో? ఉమా, అయ్యో మహేశ్వర్ గారు, ఏంటండి మీరు? బాగుంది అని చెప్తున్నా కదా. మహి, ఏంటి మహేశ్వర్ గారా? ఏంటి ఉమా? ఉమా, ఎదుటి వాళ్ళు మనకు చనువు ఇచ్చారని, మనం మన హద్దులు దాటి ప్రవర్తించకూడదని, ఎక్కువగా ఆలోచించకూడదని నాకు బాగా తెలిసి వచ్చింది. అందుకే మీరెంత చనువు ఇచ్చినా నా హద్దుల్లో నేను ఉండాలి కదండి. మహి, ఏంటి ఉమా, మన మధ్య హద్దులు చనువు ఏంటి చెప్పు? అయినా ఏమైంది నీకు? ఏదో పరాయి వాళ్ళని పిలిచినట్టు పిలుస్తుందా? అప్పుడు నేను అలా ఉండొచ్చు, నిన్ను తిట్టి ఉండొచ్చు, కోపంగా నిన్ను నానా మాటలు అని ఉండొచ్చు. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు చెప్తున్నా కదా నేను మారిపోయానని. నాకు నువ్వంటే చాలా ఇష్టం ఉమా. నువ్వు ఒప్పుకుంటే మనం. ఉమా, చూడండి, మీరు మారిపోయి ఉండొచ్చు కానీ నేను కాదు. ప్లీజ్ నన్ను ఇలా వదిలేయండి. మహి, ఉమా. ఉమా, ఏమైంది? తనకు బాగానే ఉండేది కదా, అంతలోనే ఇలా మాట్లాడుతుంది. ఉమా, మహి ఎంత బాగా నటిస్తున్నావు. అయినా నమ్మడం నా తప్పు. తనని ఎందుకు నిందించడం? తను ముందే చెప్పాడు కదా. కానీ ఆ మెసేజ్ నాకు మహి పంపలేడు, ఎందుకంటే తన గురించి నాకు తెలియకూడదు అనుకుంటాడు కదా. మరి ఆ మెసేజ్ ప్రియ పంపించిందా లేక కావ్య? ఏంటి ప్రియ, ఏమైపోయావు? అస్సలు కనిపించడం లేదు ఉదయం నుంచి. ప్రియ, అదా, మహి దగ్గరికి వెళ్ళా. కావ్య, అవునా? ఏమంటున్నాడు మహి? పెళ్ళి ఎప్పుడంట? ప్రియ, దానికి ఇంకా సమయం ఉంది కానీ నాకు చిన్న హెల్ప్ కావాలి.
కావ్య. ఏంటి అది? ప్రియ. అదా, నువ్వు ఈ నంబర్కి కాల్ చేసి ఏదో ఒక పేరు చెప్పి నువ్వు గుడి దగ్గరికి ఎందుకు రాలేదు అని ఫ్రెండ్ని తిట్టినట్టు తిట్టు. ఆ తర్వాత వాళ్ళు రాంగ్ నెంబర్ అంటే సారీ అని చెప్పి మాట్లాడి ఫోన్ పెట్టు. అస్సలు అనుమానం రాకూడదు. కావ్య. ఎందుకు ప్రియా? ఎవరిది నంబర్? ప్రియా. నీకు తర్వాత చెప్తా, ముందు చెయ్యి నువ్వు. లేకపోతే ఉమహి మెసేజ్ గురించి ఆలోచించి మహిని అడిగితే నా ప్లాన్ రివర్స్ అవుతుంది. కావ్య ప్రియ చెప్పినట్టుగానే మాట్లాడి ఫోన్ పెట్టింది. ఉమ. అయ్యో, మెసేజ్ రాంగ్ నెంబర్. కానీ నాకు బాగా సిచ్యువేషన్కి సెట్ అయింది. ఒకవేళ కావాలనే ఇలా చేసి చెప్పారా, లేక నిజంగానే రాంగ్ నెంబరా? ఏది ఏమైనా మహి గురించి మాత్రం తెలిసింది కదా. దేవుడు కూడా నాకు మహి గురించి తెలియాలని ఇలా చేశాడేమో. మహి. ఉమ. ఏంటి ఆలోచిస్తున్నావు? పద, త్వరగా రెడీ అవ్వు. ఇంకా చాలా చాలా ప్లేస్కి వెళ్ళాలి. మనం బాగా ఎంజాయ్ చేయాలి. పద తొందరగా. ఉమ. మహి, ఎందుకు ఇదంతా చేస్తున్నావు? మహి. ఎందుకు అంటావేంటి? ఇన్ని రోజులు మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా. ఇప్పుడన్నా కలిసి వెళ్ళి సంతోషంగా గడపాలని, అది కూడా నీతో. ఉమ. ముందు వేరేలా ఉండొచ్చు, కానీ ఇప్పుడైతే నువ్వే నా ప్రాణం. ఇంకా ఎలా నీకు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఇంతకన్నా నేను చెప్పలేనేమో. చూడు ఉమ, భార్యాభర్తల మధ్య హద్దులు ఉండకూడదు. ప్రేమ మాత్రమే ఉంటుంది. బాగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఇంకా నువ్వు ఆలోచించకుండా త్వరగా రా. ఉమ. మహి మాట్లాడుతుంటే నిజమే అనిపిస్తుంది. కానీ తను ప్రియతో అలా ఏది నమ్మాలో నమ్మకూడదో కూడా అర్థం కావడం లేదు నాకు. ఇప్పుడు ఫోన్ ఎవరు? అమ్మ అనుకుంటూ ఉదయం నుండి అస్సలు చేయలేదు కదా. అమ్మ, నీతో మాట్లాడితే అన్న నా మనసు కుదుట పడుతుందేమో. ఏంటి? ప్రియ నాకు కాల్ చేస్తుంది. ఎందుకు? లిఫ్ట్ చేయాలా వద్దా? ఏం చెప్తుందో. హలో ప్రియ. హలో ఉమ, చాలా థ్యాంక్స్. లిఫ్ట్ చేస్తావో లేదో అనుకున్నా. ఉమ. ఎందుకు నాకు ఫోన్ చేసావు? ప్రియ. ఉమ, నీతో కొద్దిగా. ఉమ. ఏముంది నాతో మాట్లాడడానికి? ప్రియ. చాలా థ్యాంక్స్ ఉమ. నీ ప్లేస్లో ఎవరైనా ఉంటే నాన్నకి బాగాలేనప్పుడు మహిని పంపించరు, కానీ నువ్వు పంపించావు. ఉమ. నేను నీలాగా కాదులే, ఎదుటివారి హక్కుల్ని లాక్కోవడానికి. అయినా ఫ్రెండ్ నాన్నకు బాగాలేదని మహి చెప్తే ఎలా పంపించకుండా ఉంటా? ప్రియ. నాకు తెలుసు ఉమ, నువ్వే కాదు ఎవరైనా ఇలాగే కోపంగా మాట్లాడతారు. అయినా నేను నీతో చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఈరోజు నువ్వు ఉండే చోటుకి వచ్చాను, అదే గుడి దగ్గర ఉన్న స్కూల్కి. ఉమ. ఏంటి ఈ విషయం నాకు చెప్తుందేంటి? ప్రియ. ఈ విషయం మహి చెప్పాడో లేదో నాకు తెలీదు, కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చాలా మంచిదానివి, అందుకే నా వల్ల నువ్వు బాధపడకూడదని. ఉమ. ప్రియ, నువ్వు చాలా తెలివైందానివి. ఒక పక్క బాణంతో గుచ్చుతూనే నొప్పి తెలియకూడదు అని చెప్తున్నావా? ప్రియ. ఉమ. నేను అక్కడికి వచ్చిన విషయం వేరే వాళ్ళ ద్వారా తెలియడం కంటే నేనే చెప్తే బాగుంటుంది కదా, అందుకే చెప్పా. ఇంకా మహినికి ఈ విషయం చెప్పొద్దు అని కూడా చెప్పాడు, కానీ నాకు నిన్ను మోసం చేయడం ఇష్టం లేదు. అందుకే. ఇంకో విషయం, మహినితో క్లోజ్గా ఉన్నట్టు నటిస్తున్నాడు. ఎందుకంటే ఎక్కడ నువ్వు డైవర్స్ పేపర్ మీద సైన్ చేయవేమో అని. ఈ విషయం తెలియక నువ్వు మహిపై ఇంకా ఆశలు పెంచుకుంటావని చెప్తూ ఉన్నా. నేను మహిని ప్రేమిస్తున్నానని నీకు అన్యాయం చేయకూడదు కదా, నిన్ను మోసం చేయకూడదు కదా. ఉమ. నువ్వు చెప్పేది వింటుంటే నవ్వొస్తుంది నాకు. పాము చావాలి, కర్ర విరగకూడదు కదా. బాగానే చెప్తూ ఉన్నావు. ఆయన అన్యాయం గురించి నువ్వు మాట్లాడకూడదు. ఇప్పుడు నువ్వు చేసేదేంటి? పరాయి వాళ్ళ భర్తతో రహస్యంగా కలవడాన్ని ఏమంటారో మళ్ళీ నా నోటితో అనడం ఎందుకు? ప్రియ. ముందే చెప్దాం అనుకున్నా, కానీ మహి నన్ను రమ్మని చెప్పాడు. ఒకవేళ నీకు ముందే చెప్తే నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చి మహిని అడుగుతావని చెప్పలేదు ఉమ. అంతే. ఉమ. ఏదైతే ఏముంది, ఇంకోసారి నాకు నువ్వు కాల్ చేయకు, అర్థమైందా? ప్రియ. ఉమ. ఐఎమ్ రియల్లీ సారీ. నేను ఒక ఆడపిల్లని, నీకు ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు. కానీ ఉమ, నీకోసమని మా ప్రేమను మేము వదులుకోలేం కదా. మేము ఒకరినొకరం 4 సంవత్సరాల నుండి గాఢంగా ప్రేమించుకుంటున్నాం. నా కోసం మహి కూడా చేసుకోపోయాడు. కావాలంటే దాని గుర్తుగా నువ్వు మహి ఎడం చేతి మణికట్టు మీద చూడు, 2 కత్తిగాట్లు ఉంటాయి. అయినా మీ పెళ్ళి 10 నెలలైనా నీకు ఇంకా ఆ విషయం కూడా తెలియలేదంటే దాని అర్థం మహికి నేనంటే ఎంత ఇష్టమో ఇప్పటికైనా నీకు అర్థం కావాలి. అందుకే మహి నిన్ను. ఉమ. స్టాప్ ఇట్. సైలెంట్గా ఉన్నా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. అవును,
10 నెలలే అయి ఉండొచ్చు. మహి చేతి మీద ఉన్నవి కూడా నాకు తెలియకపోవచ్చు. కానీ మాది జన్మ జన్మల బంధం. ప్రేమ గొప్పదై ఉండొచ్చు. కానీ ప్రేమ కన్నా గొప్పది భార్యాభర్తల బంధం. మీరు మీ గాఢంగా ఉన్న 4 సంవత్సరాల ప్రేమను పెళ్లిగా మార్చుకోలేకపోయారంటే దాని అర్థం ఏంటో ఇప్పటికన్నా తెలిసి ఉండాలి నీకు. అందుకే ఇప్పటికన్నా నీకు అర్థమైతే మహికి దూరంగా ఉండు. లేకపోతే చాలా చాలా నష్టపోతావు. ఇంకా చాలా చాలా బాధపడతావు. చూడు, నిన్ను నాకు తెలియకుండా కలిసి ఉండొచ్చు. నేను కలిసినంత మాత్రాన నువ్వు ఎక్కువ అని కాదు, నేను తక్కువ అని కాదు. మహి ఎంతోమందిని కలుస్తూ ఉంటాడు. తను ఎంతమందిని బయట కలిసినా తిరిగి తను ఇంటికే, అంటే తన భార్య దగ్గరికే రావాలి. ఆయన నీకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు చెప్పే నిన్ను కలవడానికి వచ్చాడు. అది కూడా ఒక ఫ్రెండ్ లాగానే. అర్థమైందా? మహి మారాడు అన్నదానికి ఇది చాలు. ఇక నువ్వు ఫోన్ చేసిన పని అయిపోయిందనుకుంటా.